లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరి ప్రచార అస్త్రాలు వారు తయారు చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనగానే హిందువుల పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదాలను హోరెత్తించే కాషాయ పార్టీ అని గుర్తుకొస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాలతో వికసిత భారత్ దిశగా దూసుకెళ్తోన్న బీజేపీ ఈసారి ప్రచార అస్త్రాన్ని మార్చేలా కనిపిస్తోంది. బీజేపీని 2 సీట్ల నుంచి సొంత బలంతో అధికార పీఠంపై కూర్చోబెట్టిన జై శ్రీరామ్ నినాదం మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగనుంది అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. గత ఎన్నికల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాలతో ఎన్నికల గోదాలలో దిగిన బీజేపీ బంపర్ మెజారిటీ సాధించింది. అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం అన్న నినాదం జనంలోకి దూసుకెళ్లింది. దీంతో కమలం పార్టీకి 300కు పైగా సీట్లను కట్టబెట్టింది. తిరుగులేని మెజార్టీతో ప్రధాని మోదీ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. రెండోసారి గెలిచిన మోదీకి కరోనా రూపంలో పెద్ద విపత్తే వచ్చి పడింది. విజయవంతంగా కోవిడ్ ను ఎదుర్కొన్నారనే పేరు కూడా సంపాదించారు. దీంతో పాటు మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ ఓకల్ లాంటి అభివృద్ధి నినాదాలతో మోదీ దూసుకెళ్లారు. ఈసారి మాత్రం ఎన్నికల మంత్రం మారినట్లే కనిపిస్తోంది. కేవలం అభివృద్ధిని నమ్ముకోకుండా రాముడిపై భారం వేసేందుకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. జనవరి 22న రామజన్మభూమి అయోధ్యలో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామాలయం ప్రారంభం జరిగిన కొద్ది రోజులకు అంటే ఆలయ ప్రారంభ వేడుకలు జనం మదిలో నుంచి చెరిగిపోకముందే 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాముడు, హిందుత్వం తమ పేటెంట్ గా ప్రచారం చేసుకునే బీజేపీ ఈసారి ఎన్నికల్లో రామాలయాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే ప్రణాళిక రచిస్తోంది. రామమందిర నిర్మాణాన్ని ఒక చారిత్రక ఘట్టంగా చూపెడుతూ అది బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రచారం చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసినట్లుగా సమాచారం. రామాలయం కోసం ఉద్యమం, నిర్మాణం, ప్రారంభం మొదలైన అంశాలతో బీజేపీ ఒక బుక్లెట్ ను విడుదల చేసేందుకు సిద్దమైంది. రామమందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషిని గుర్తించి వివరిస్తూనే ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నింటినీ ఆ బుక్లెట్ లో రూపొందిస్తున్నారు. దీని ద్వారా కొత్త ఓట్లను ఆకర్షించి పార్టీ ఓటింగ్ శాతాన్ని కనీసం 10% మేర పెంచుకోవాలన్నది పార్టీ నేతల వ్యూహం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ 50% ఓటింగ్ సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని శ్రేణులకు సూచనలు వెళ్లాయి. 2024లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 50% ఓట్లను సాధించడం అంటే కేవలం అభివృద్ధిని నమ్ముకుంటే సరిపోదు. దీనికి సెంటిమెంట్ కూడా జోడించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారంలో రామాలయ నిర్మాణాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన కాషాయ పార్టీ బీజేపీ అధికార పీఠంపై కూర్చునేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు పలువురు సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అయినా అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో అద్వానీ రామజన్మభూమిలో రామాలయ నిర్మాణమే బీజేపీ లక్ష్యమంటూ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించారు. దీంతో పార్టీ జనాల్లోకి దూసుకెళ్లింది. వాడవాడలా కమలం జెండా రెపరెపలాడింది. లోక్సభలో 2 సీట్లున్న బీజేపీ బలం అమాంతం పెరిగిపోయింది. అయినా అధికారం దక్కలేదు. పార్టీ కూడా రామాలయ ఉద్యమాన్ని వీడలేదు. ఆ తర్వాతి కాలంలో వాజ్పేయి 3 సార్లు సంకీర్ణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. రామజన్మభూమిలో వివాదాస్పద కట్టడం కూలిపోవడం, కొత్త ఆలయ నిర్మాణం చకచక సాగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలం బీజేపీ ఎన్నికల్లో రామాలయ నినాదాన్ని అంతగా పట్టించుకోలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ పీఎంగా మోదీ రికార్డు స్థాపించాలని బీజేపీ తహతహలాడుతోంది. ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య రామాలయ కేంద్రంగా సాగించాలని చూస్తోంది.
దీంట్లో భాగంగానే ఈ నెల 30న ప్రధాని మోదీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల మేర రోడ్ షోగా వెళ్లి పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ని ప్రారంభిస్తారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే ఈసారి ఎన్నికల ప్రచారాన్ని రామాలయం కేంద్రంగా నిర్వహించాలని స్కెచ్ చేశారు కమలనాథులో. అయితే మోదీని రాముడు కరుణిస్తాడా? ఆధునిక యుగంలో శ్రీరాముడి సెంటిమెంట్ పండుతుందా అన్నది తేలాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే.